అని అడుగుతున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? సార్, ఈ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిజంగా బూతులు మాట్లాడేది మేము కాదు ఎదుటి వాళ్ళు అంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు కూడా ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. ఆ విషయం మమ్మల్ని అడగక్కర్లా. ఆంధ్రప్రదేశ్ జనాభా కానీ లేదంటే తెలంగాణలో ప్రతి తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అడగచ్చు. వైఎస్ఆర్సీపీ ఉన్న టైంలో ఎలా ఉందంటే నాన్న అనే పదం తీసేసి నీ అమ్మ మొగుడు అనే పదాన్ని కూడా సృష్టించింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. అసెంబ్లీలో ఉండి కూడా నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడేది వైఎస్ఆర్సీపీ వాళ్ళు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అంతేకాకుండా ఈ రోజున సోషల్ మీడియా గురించి మాట్లాడుతుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏ హక్కు ఉందని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాను. ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. 2023లో ఒక గుంటూరు నుంచి ఒక మహిళ వైఎస్ జగన్ మీద కొంతవరకు తప్పు అంటే ఈయన ఈ విధంగా తప్పు పని చేస్తానని చెప్పి ఒక పోస్ట్ పెడితే ఆమెని తీసుకొచ్చి అరెస్ట్ చేసింది మీరు కాదా? సోషల్ మీడియా అరెస్టులు మొదలైంది మీరు కాదా? అంతేకాకుండా ఎమ్మెల్యే స్థానంలో ఉండి కూడా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎన్ని బూతులు మాట్లాడారో మీకు ఇప్పుడు ప్లే చేసి చూపించమంటారా? లేదా కొడాలి నాని ఏ విధమైన బూతులు మాట్లాడాడో ప్లే చేసి చూపించమంటారా? వల్లభనేని వంశీ ఏ విధమైన తిట్లు దండకం పెట్టాడో ప్లే చేసి చూపించమంటారా? లేదా రోజాని తీసుకున్నా, అంతేకాకుండా అనిల్ యాదవ్ని తీసుకున్నా, అలాగే కాకుండా అంబటి రాంబాబు తీసుకున్నా, ఇలాంటి ఎమ్మెల్యే స్థానంలో ఉండి సో మనం కొన్ని వేల మందికి మార్గదర్శక పరిస్థితిలో ఉండి కూడా మీరు నోటుకొచ్చిన బూతులు మాట్లాడింది, బూతులు దండకానికి తెరదీసింది వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి అనుకుంటున్నాను. ఇంతకుముందు మనం తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్సీపీ రాకముందు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత అని చెప్పి మనం ఖచ్చితంగా పాయింట్అవుట్ చేయొచ్చు. ఎందుకంటే 2009 వరకు కూడా రాజకీయాలు ఎలాగుండంటే ఎక్కడా కూడా నోటి నుంచి చిన్న మాట వచ్చేది కాదు. ఎవరైనా అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా శాసనసభ్యులు కూడా మాట్లాడేటప్పుడు వ్యంగ్యంగా మాట్లాడుకునేవాళ్ళు. మీరు వచ్చేటప్పటికి మేము అక్కడ లేము, లేకపోతే ఇంకోటో, లేకపోతే కామెడీగానో, లేదా ఆ విధమైన పరిశుభ్రాలం వచ్చేది. కాకపోతే ఈ రోజున వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా నోటికొచ్చింది తిడదాం, వాడిని వ్యక్తిగతంగా తిడదాము, లేదా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిడదాము, లేదా వాళ్ళ చుట్టాలను తిడదాం, ఏదైనా సరే వాడు తలదించుకునే పరిస్థితి చూద్దాం. ఇన్ని 40 ఏళ్ల పాటు రాజకీయాలు ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారు తలంచుకొని పాపం కన్నీటి ఎమ్మట పెట్టుకున్నారంటే వాళ్ళు ఎంత నోటుకొచ్చిన బూతులు మాట్లాడారు. బూతుల పార్టీ ఈ గొడ్డల పార్టీ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది. ఈ రోజున వాళ్ళు మాట్లాడుతుంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా దయ్యాలు కూడా వేదాలు వల్లిస్తున్నాయి అన్న పరిస్థితికి వస్తుంది. ఇక ఈ రోజు కూడా ఈ తెలుగుదేశం పార్టీ అనేది పెట్టిన 44 సంవత్సరాల్లో క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు కావాలంటే నేను 100 రికార్డులు చూపించండి, నేను లైవ్లో ఉంటా, మీరు ఏ రికార్డులు చూపించండి. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పరంగా ఏ నాయకుడు కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ నోటుకొచ్చిన బూతులు మాట్లాడుతుంటే ప్రజలు కాదు, ప్రతిపక్షం కాదు, అక్కడ ఉన్న మా నారా చంద్రబాబు నాయుడు గారే ముందుగా దాని మీద చర్య తీసుకుని అతన్ని సస్పెండ్ చేసే పరిస్థితికి వస్తుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ కూడా కిరణ్ అనే ఒక వ్యక్తి పొరపాటుగా నోరు జారిన తర్వాత అతను నోరు జారిన మాట్లాడింది తప్పే అని చెప్పేసి ఇమీడియట్గా అక్కడ అతను సస్పెండ్ చేసి అరెస్ట్ చేయించారు. అది కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం కార్యకర్త అయి ఉన్న ఒక వ్యక్తిని, అది కూడా ఐటీడీపీ మెంబర్ అయిన ఒక వ్యక్తిని సస్పెండ్ చేసి జైలుకి పంపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మీరు నోటుకొచ్చినట్టు బురద చల్లుదాం అనుకుంటే, గుడ్డగాల్చి ఎదుటివాడి మీద నెత్తి మీద కొడదామంటే అది కరెక్ట్ కాదు. అంతేకాకుండా ఈ రోజున సోషల్ మీడియా మీద కూడా ఒక క్రమబద్ధమైన ఒక చట్టాన్ని తీసుకురావాలి. ఎందుకంటే మీరు ఇంతకుముందు పాత రోజులు కూడా తీసుకోండి. మీరు ఇంతకుముందు TV5 ఒక చిన్న స్టేట్మెంట్ ముందు ఇచ్చినందుకు ఆయన కూడా బిఆర్ నాయుడు గారు కూడా అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఎన్టీవీ ఆయన మీద కూడా ఎన్ని కేసులు పెట్టారు మనం కూడా తెలుసు. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా, అంతేకాకుండా TV9 రవి గారి మీద కూడా ఎన్ని కేసులు పెట్టారు మనకు తెలుసు. అంటే ఒక పొరపాటుగా ఒక చిన్నది తప్పు వచ్చినా సరే అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి ఉంటే ఈ రోజు సోషల్ మీడియాకి ఎక్కడ కూడా ఒక కంట్రోల్ లేకుండా ఎవరికి వచ్చినట్టు వాడు ఒక ఛానల్ పెట్టుకోవడం, నోటికి వచ్చినట్టు బూతులు తిట్టడం, నీ స్థాయిని మించి ఒకడేమో మీడియాలోకి వచ్చేసి ఒరే అవులాగా అంటాడు సీఎంని, ఒకడేమో వచ్చేసి చెప్పు తీసుకుని అంటాడు, ఒరేమో కాళ్ళ తీసుకుని గుంజుతానంటాడు. అరే ఎక్కడ పోతుంది మన సమాజం? మనం వచ్చే తరాలకి మనం ఏ బాటలు వేస్తున్నాం? మనం ఖచ్చితంగా మనల్ని బట్టి మనం ఒక సోషల్ మీడియాలో మాట్లాడుతుంటే మన మీద చాలా మంది రియాక్ట్ అవుతాం. కిషోర్ గారు ఇప్పుడు జరిగిన కేవీఆర్ అరెస్ట్ కానీ లేకపోతే రావణ్ అరెస్ట్ కానీ మీరు సమర్థిస్తున్నారు? అయితే సార్ 100% నేను సమర్థిస్తున్నాను సార్. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. నాకు తెలిసి ఎవరైతే రావణ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడో ఎంత నోటుకొచ్చినట్టు ఎన్ని బూతులు మాట్లాడారో మనం చూస్తా ఉన్నాం. అరే ఒక స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత, ఒక మైక్ ఇచ్చిన తర్వాత, ఎదురు మీడియా ఉంది, మన నోటుకొచ్చిన మాట్లాడింది కొన్ని లక్షల మంది చూస్తారని చెప్పి ఒక ఇంగిత జ్ఞానం లేకుండా, అంటే మాట్లాడితే ఏమవుతుందంటే ఒక కులాన్ని తీసుకొస్తారు, లేదంటే ఒక ప్రాంతాన్ని తీసుకొస్తారు, లేదంటే ఒక పార్టీని తీసుకొస్తారు. నాకు తెలిసి వీళ్ళందరూ వెనక కూడా
కొన్ని రాజకీయ పార్టీల యొక్క బలం ఉండబట్టే వీళ్ళందరూ కూడా చేతికి రెక్కలు వచ్చినాయి. లేదంటే నేను ఎందుకంటే ఒక సమావేశం పెట్టాలంటే కొంతమందిని ట్రాన్స్పోర్ట్ కావాలా, ఒక కారులో తీసుకురావడమో, ఒక వ్యాన్లో తీసుకురావడమో, లేదా ఒక ఆర్డర్లు తీసుకుని వచ్చేవారు. దానికి ఖర్చు ఎవరు పడుతున్నారు? వాళ్ళకి భోజనాలు ఖర్చు కావాలా, లేకపోతే వాళ్ళకి ఆ మీటింగ్ పెట్టేదానికి కొన్ని కోట్ల రూపాయలు అమౌంట్ కావాలి. ఎన్ని ఎవరు పడుతున్నారు? వాళ్ళకి నిజంగా వాళ్ళు చూస్తుంటే వాళ్ళకి నెలకి గడవని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. కానీ ఈ రోజు సోషల్ మీడియా గురించి మాట్లాడతారంటే ఏది మాట్లాడుతున్నారు? ఈ రోజు రావణ్ అనే వాడు మాట్లాడిన మాటలు ఎవరైనా యావత్తు తెలుగు సమాజం మొత్తం కూడా వినిపించండి, ఎవరైనా సమర్థిస్తున్నారా? ఎక్కడ సమర్థించట్లేదు. ఒక ఎంపీ స్థానంలో ఉన్న మనిషిని, ఒక డిప్యూటీ సీఎం ఉన్న మనిషిని కూడా నోటికి వచ్చిన బూతులు మాట్లాడుతుంటే అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మనం శిక్షించాల్సిన అవసరం. ఈ రోజు కేవీఆర్ పరిస్థితి కూడా మనం అదే చూస్తున్నాం. కేవీఆర్ అనే అతను కూడా అరెస్ట్ అవడం ఇదేం మొదటిసారి కాదు, లాస్ట్ టైం కూడా అరెస్ట్ అయ్యాడు. ఆ అరెస్ట్ అయిన